హాయ్ అందరికీ నమస్కారం. బిగ్ బాస్ 9 ఈ సీజన్లో 9 సీజన్లో తెలుగు ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎవరు విన్నర్ అని. తనుజ ప్లస్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరు అనేది ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. కిరణ్ టీవీ కొంచెం మనం ముందుగానే అడ్వాన్స్గా గెస్ట్ చేసి చెప్తున్నాము ఎవరు విన్నర్ అనేది. మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు. పవన్ గారిని అడిగి ఎవరు విన్నర్ అనేది చాలా ఈజీగా గెస్ట్ చేసింది కాదు. 3 నెలల పాటు దీనిపైన ఎంతో రీసెర్చ్ చేసి సారు విన్నర్ మనం కొంచెం ముందుగానే చెప్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు కళ్యాణ్ తనూజ ఇద్దరిలో ఎవరు బిగ్ టాస్క్ కొద్ది గంటల లోపల మనకి ఫలితం కూడా తేలిపోనుంది. మనం అందరికన్నా కొంచెం ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాము. అలాగే కొన్ని లీక్స్ సమాచారం మనకు అందుతుంది కాబట్టి మన ప్రేక్షకులకి, మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి ముందుగానే మనం ఈ సమాచారాన్ని చెప్పేద్దాం ఎవరు కప్పు కొట్టారనే విషయం. రెడీ? అందరు రెడీ? 1 2 3 4 5 అని ఎందుకనంటే టాప్ 5 కంటెస్టెంట్లు కాబట్టి 5 అన్నాము. సంజన కూడా నిన్న ఎలిమినేట్ అయిపోయింది. శ్రీకాంత్ అండ్ వాళ్ళ అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడు కదా, చూసాం మనం ప్రోమోలో కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎవరు విన్ అవ్వబోతున్నారు? తనూజానా కళ్యాణ ఇద్దరిలో ఎవరు అంటే కళ్యాణ్ ఇస్ ద విన్నర్. కళ్యాణ్ విన్నర్ అయ్యాడండి. తను విన్నింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. అలాగే కళ్యాణ్కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. తను ఒక సైనికుడిగా వచ్చాడు, ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. అగ్ని పరీక్షలో తను బాగా ఆడి ఫస్ట్ హౌస్లోకి వెళ్ళింది. అంటే అగ్ని పరీక్షలో వచ్చిన కామనర్స్లో ఫస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణే. ఫస్ట్ కెప్టెన్ అయింది కూడా తనే. అదే సంజన తర్వాత కెప్టెన్ అయింది, లాస్ట్ కెప్టెన్ అయింది తనే. అలాగే అందరినీ బాగా గెలుచుకున్నాడు. తను మనసులు గెలుచుకున్నాడు. బయట కూడా 1-2 వారాలు మాత్రం ఏంటి తను ఇలా ఉన్నాడు అని, తర్వాత తన మీద కొన్ని ఎలిగేషన్స్ రావడము ఏవీలో కూడా చూసాం. చాలామంది ఇదేంటి అమ్మాయిలు పిచ్చోళ్ళలో ఉన్నాడనో, రమ్య పికిల్స్ తన లోపలికి వచ్చిన తర్వాత అమ్మాయి కూడా ఎలిగేషన్ చేయటం, మాధురి గారు కూడా నువ్వు అమ్మాయిల చుట్టూనే తిరుగుతావు అన్నట్టు చెప్పటం. తర్వాత అక్కడ తనూజ కూడా నాకు లేని ప్రాబ్లం మీకేంటి, ఇద్దరం రియల్లీ గుడ్ ఫ్రెండ్స్, నాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు నాకు కళ్యాణ్ తోటి అనటం. అలాగే కళ్యాణ్ కూడా అప్పటి నుంచి చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఇప్పటి వరకు టాస్కుల్లో మాత్రం అద్భుతంగా ఆడటం అతను మంచి ప్లస్ పాయింట్ అయింది. అలాగే తను ఎక్కడ మంచి గ్రాఫ్ పడింది అని అంటే తనలో చాలా డెప్త్ ఉంది మనిషిలో. ఏంటి అని అంటే చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను హాస్టల్లో వేశారు. అక్కడి నుంచి నేను సింగిల్గానే పోరాటం చేసుకుంటూ వస్తున్నాను. నాకు అంత ప్రేమ దొరకలేదు, ఇంట్లో ప్రేమ దొరకలేదేమో అనే పాయింట్ నుండి, తర్వాత అమ్మ నాన్న నాకేం పెద్దగా అవసరం లేదనే పాయింట్ నుండి మీరు కావాలి నాకు అని బరస్ట్ అయ్యాడు. అంటే తనలో చాలా డెప్త్ ఉంది. వాళ్ళ మదర్ కూడా వచ్చారా, ఇంత దాచుకున్నావు నువ్వు మైండ్లో, ఇంత ఇది చేస్తున్నావా అని. ఎందుకనంటే వాళ్ళ ఫాదర్ అన్న కూడా మనకి డిస్రెస్పెక్ట్ ఏమో తనకి, వాళ్ళ ఫాదర్ మదర్ అంటే పెద్దగా ఇదిలేమో అని కామెంట్స్ కూడా వచ్చాయి. నాకు అవసరం లేదులే, మా వాళ్ళకి రాక్కర్లేదు ఫ్యామిలీ వీక్లు అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది. ఏంటి ఫ్యామిలీ వీక్ వద్దంటాడేంటి, నీకు అంత ఇది లేదా అది లేదా అని. కానీ అతని మనసులో అతని అభిమానం, వాళ్ళ మీద ప్రేమ అనేది దాచుకొని వాళ్ళ మదర్ కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత, అరే కళ్యాణ్ నువ్వు ఇంత బాధపడుతున్నావా, మా కోసం నువ్వు ఇంత సాక్రిఫైజింగ్గా ఉన్నావా అని అనటం కూడా అతనికి ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడైతే అలిగేషన్స్ చేశారు అమ్మాయిలు పిచ్చోడని, లేకపోతే పక్కన కూర్చుని, లేకపోతే చేతులు పట్టుకున్నా, లేకపోతే ఎవరైనా ఓదారుస్తున్నా, పులిహోర రాజా అని, లేకపోతే ఇంకోటని కామెంట్స్ చేసినా కూడా అతను చాలా చిన్న స్మైల్ తోటి అది రప్చర్ చేసుకోకుండా, అలా అంటున్నారా నన్ను, నా గురించి వాళ్ళకి నా మనస్తత్వం అది కాదు అని చిన్న చిరునవ్వుతోటి పక్కన పెట్టేసి, ఎవరు ఎంతమంది చెప్పినా వాళ్ళ మీద విరుచుకుపడును, వాళ్ళని చీల్చి చెండాడు, ఎలా చేసినా సరే అలా చేసినా సరే అన్నా కూడా అలా చేయలేదండి. తన వ్యక్తిత్వంతో అందరినీ గెలుచుకున్నాడు. అదే వ్యక్తిత్వంతో టాప్ 5కి వెళ్ళాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు కప్పు విన్నర్ అయ్యాడు. సో అతని వ్యక్తిత్వం కూడా ఏవి కూడా అద్భుతంగా బిగ్ బాస్ కూడా మంచి ఎలివేషన్స్ తోటి ఒక మంచి జర్నీ అనేది తనది చూపెట్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సార్ కళ్యాణ్ మామూలుగా ఒక సామాన్యుడిగా వచ్చినట్లే, బయట ఒక ఈ సైనికుడు దాంట్లో చేస్తున్నాడు తను. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈ సీరియల్స్లో వాటిలో చేసి కెమెరాలు ఈ షూటింగ్ అట్మాస్ఫియర్ అలవాటు, కానీ తినక లేదుగా ఒక సామాన్యుడిగా వచ్చినట్లే. అక్కడి నుంచి ఈ స్థాయికి కప్పు కొట్టే స్థాయికి వచ్చాడంటే లేదు సార్, అందులో విల్ పవర్
తన విల్ పవర్ ఉంది, తన గేమ్ ఆడిన విధానం ఉంది, తన అందరినీ కలుపుకున్న విధానం ఉంది. ఆఖరికి వెళ్ళిపోయిన శ్రీజ ప్రియాది కూడా ఏవీలప్పుడు తను తీసుకున్నాడు చాలా జాగ్రత్తగా. వాళ్ళ ఫొటోస్ అన్నీ పెడితే ఆ ఫొటోస్ కూడా తీసుకున్నాడు. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. అలాగే చూడండి ఇమ్మాన్యుయల్కి అలా అదేవిధంగా వాల్యూ ఇచ్చాడు. డెమాన్ పవన్ కొన్ని టాస్కుల్లో వాళ్ళిద్దరు టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు కూడా అతను కొంచెం వెన్నునొప్పి వచ్చి డెమాన్ పవన్ పడిపోతే ఇతను గేమ్ ఆడలా. అంటే అది విన్నింగ్ స్పిరిట్ కాదు, అది గేమ్ స్పిరిట్ కాదు. ఒక వ్యక్తి ఆడలేక తనకి హెల్త్ సిక్ అయ్యి అట్లా పడిపోయినప్పుడు నేనే గెలిచాను టాస్క్ పూర్తి చేసి నేనే విన్ అని అనిపించుకోవడం తనకి ఇష్టం లేదు. సో అతని వ్యక్తిత్వంలో డెప్త్ ఉంది. కళ్యాణ్ విషయంలో అతను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్, అతను మంచి పర్సనాలిటీ, డెప్త్, క్రీడా స్ఫూర్తి ఉంది, వ్యక్తిత్వ వికాసం ఉంది. మిగతా హౌస్లో ప్రతి ఒక్కళ్ళ మీద ఒక మంచి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఎప్పుడు నోరుజారి మాట్లాడిందో లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడిందో లేదు, 1-2 సార్లు తప్ప. అది మామూలు కామన్ మనిషి కాబట్టి. ఒక 4 వారాల కిందట కొంత పదాలు దొరలేడు, కానీ అది మిగతా వాళ్ళతోటి పోలిస్తే నిజంగా చాలా డిజర్వింగ్ క్యాండిడేట్ అండి. అన్ని రకాలుగా డిజర్వింగ్ క్యాండిడేట్. బయట కూడా ఎవరు మీకు విన్నరు అని అంటే కూడా మనకి 45% తనూజాకి, 47% కళ్యాణ్కి. అంటే వాళ్ళిద్దరే షేర్ చేసేసుకున్నారు 2%లో. మిగతా వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి తనూజ తన వ్యక్తిత్వంతో, కళ్యాణ్ తన పర్సనాలిటీ తన వ్యక్తిత్వంతో పైకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ అయ్యారు అని అంటే చూడండి తను ఎంత ఎత్తుకి ఎదిగాడు ఒక కామనర్గా వచ్చి. నౌ ఈజ్ నో మోర్ ఏ కామనర్, ఈజ్ అ సెలబ్రిటీ నౌ. సో కంగ్రాచులేషన్స్, కళ్యాణ్ పడాలా, పవన్ కళ్యాణ్ పడాలా. అండ్ ఫ్యాన్స్ డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో కళ్యాణ్ పడాలా, ఇంకా ఎత్తుకు ఎదగాలి, ఇంకా మంచి మీరు అనుకున్న మీకు ఏదైతే ఒక డ్రీమ్ ఉందో డ్రీమ్ ప్రాజెక్ట్కి మీరు చేరుకోవాలని రియల్గా ఆశిస్తున్న ఒక సైనికుడిగా కాదు, మీరు ఒక కామనర్గా వచ్చి ఇదంతా గెలిచినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. తప్పకుండా సార్. కళ్యాణ్ గెలవడం అన్నది బయట నుంచి అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మన వ్యక్తిత్వం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది కళ్యాణ్ నిరూపించారు సార్. తప్పకుండా నెక్స్ట్ సీజన్ 10లో కలుద్దాం సార్ మనం. థ్యాంక్ యూ. జై హింద్. కీప్ వాచింగ్ కిరణ్ టీవీ.